హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక నుండి ఈ పాఠశాలలన్నింటిలో, ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇక నుండి సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు అయితే చెప్పబోతున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. స్కూళ్ళలో సెక్స్ ఎడ్యుకేషన్ 8-12 తరగతుల విద్యార్థులకు లైంగిక విద్యపై ఇక నుంచి పాఠాలు అయితే చెప్పబోతున్నారు. ఎక్కడ ఏంటి అని వివరాలు చూసినట్లయితే కనుక వీటితో పాటుగా అంటే సెక్స్ ఎడ్యుకేషన్తో పాటు నైతిక విలువలు బోధన కూడా చేయాలని అయితే చెప్తూ ఉన్నారు. వివరాలు చూస్తే కర్ణాటక ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు వారానికి 2 క్లాసులు లైంగిక విద్యను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. దీని గురించి సమాచారం ఇస్తూ పిల్లల్లో విలువను పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి మధు బంగారప్ప చెప్పారు. టీనేజర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధ్యమైన పరిష్కారాలను ఇటీవల శాసనమండలిలో చర్చించగా అధికార ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను సూచనలను అయితే కనుక అందించారని అన్నారు. ఈ క్రమంలోనే రాబోయే విద్యా సంవత్సరంలో నైతిక విలువల బోధనతో పాటు 8-12 తరగతి విద్యార్థులకు వారంలో 2 రోజులు సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. లైంగిక విద్య అనేది తప్పుడు అంశం ఎంత మాత్రం కాదన్నారు. మానవ విలువలు క్షీణిస్తున్న వేళ ఇతిహాసాల కథలు, అలాగే మహనీయుల జీవిత చరిత్రల ద్వారా పిల్లలకు నైతిక పాఠాలు బోధించడం చాలా అవసరమని పేర్కొన్నారు. సో ప్రస్తుతానికైతే కర్ణాటక ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయితే కనుక వారానికి 2 క్లాసులు అయితే నైతిక విలువలు అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ లైంగిక విద్యపై కొత్తగా క్లాసులు అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నారు.